సో మన ఎఫిషియన్సీ చూద్దాం. మనకి ఇప్పుడు ఇంతకుముందు మీడియా విషయం ప్రకారం టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యారియర్ పవర్ ప్లస్ PUSB ప్లస్ LSB, రైట్? సో ఈ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ మెసేజ్. ఓకే, సో మనం పంపించిన పవర్లో ఎంత శాతం ఈ LSBకి USBకి వెళ్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ ఈక్వల్ టు పవర్ ఇన్ LSB ప్లస్ USB బై టోటల్ పవర్ ఇంటూ 100. సో మనకు తెలుసు మన ఫార్ములా ఏంటి, PT ఈక్వల్ టు PC ఇంటూ 1 ప్లస్ μ²/2. సో ఇందులో LSB USBకి అవసరమైన పవర్ ఏంటి, దట్ ఈస్ మెసేజ్ని ట్రాన్స్మిట్ చేయడానికి కావాల్సిన పవర్ ఏంటంటే PC ఇంటూ μ²/2 బై టోటల్ పవర్ ఏంటి, PC ఇంటూ 1 ప్లస్ μ²/2. దాంట్లయితే μ²/2 ప్లస్ μ². ఇది ఎఫిషియన్సీ. సో మనం మ్యాక్సిమం ఎఫిషియన్సీ కన్సిడర్ చేస్తే మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎప్పుడు వస్తుందంటే మనకు తెలుసు మ్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఇండెక్స్. సో ద మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఓన్లీ 1. అంటే ఏంటంటే ఇట్ కెన్ వేరీ ఫ్రమ్ 0 to 1. ఈ మ్యాక్సిమం వాల్యూ 1 ఎందుకు ఉండాలి, 1 కంటే ఎక్కువ ఎందుకు ఉండకూడదు, మనకు డిమాడ్యులేషన్ ఆఫ్ AM బై యూజింగ్ ఎన్విలాప్ డిటెక్టర్లో వస్తుంది. ఎన్విలాప్ డిటెక్టర్లో మనకు అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి మాత్రం ఆంప్లిట్యూడ్ ఇండెక్స్ మాత్రం 1 మాత్రమే ఉండాలి. సో 1 ఉన్నప్పుడు ఎంత ఉంటుంది, 1/1 ప్లస్ 2 అంటే 1/3 ఇంటూ 100 ఈక్వల్ టు 33%. సో మనము ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఇండెక్స్ మ్యాక్సిమం ఉన్నప్పుడు మాత్రమే 33%. అంటే ఏంటి, మ్యాక్సిమం మనము 33% ఆఫ్ ది టోటల్ పవర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ది మెసేజ్. మిగతా పవర్ దేనికి యూజ్ అయింది, క్యారియర్ పవర్. కానీ మనకు క్యారియర్ పవర్ వల్ల ఏం యూజ్ లేదు, ఎందుకంటే క్యారియర్లో ఏం మెసేజ్ లేదు. మన మెసేజ్ మొత్తం 33%. సో మనం పంపించిన పవర్ మొత్తం మెసేజ్ సిగ్నల్ ట్రాన్స్మిట్ చేయడానికి మాత్రమే యూజ్ కావాలి. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకు DSPSC టెక్నిక్ వస్తుంది. ఇందులో ఏంటంటే DSPSC ఏంటి, డబుల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్. మనకు